హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే చెగోడీలండి. ఇవి ఒక వరుస చెగోడీలు, అలాగే 2 వరుసల చెగోడీలు కూడా అమ్మ అయితే చేశారనమాట. నేను కేవలం అమ్మకి హెల్ప్ మాత్రమే చేశాను. అమ్మ ఎలా చేశారు, ఎంత క్రిస్పీగా టేస్టీగా వచ్చాయన్నది వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు వాటర్ని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో వేసేసుకుంటున్నానండి. ఈ 1.5 కప్పు వాటర్ కొలత మనం తీసుకునే పిండికి సమాన కొలతగా ఉంటుందండి. ఇక్కడ నేను వాటర్ని మరిగించాలండి, మంచిగా మరిగించాలి. దీనికి మనం చెగోడీలు చేయడం కోసం 1 కప్పు బియ్య పిండికి అరకప్పు మైదా పిండి అయితే వేసుకోవాలండి. కంప్లీట్గా మీరు బియ్యం పిండితో కూడా చేయొచ్చు, కానీ కొద్దిగా అలా మైదా పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట. ముందుగా వాటర్ని అయితే మంచిగా మరిగించుకోవాలి. ఇలా మూత పెట్టి వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను 1 క్యూబ్ వరకు ఇలా బటర్ని అయితే వేసుకుంటున్నానండి. ఇది అన్సాల్టెడ్ బటర్. మీరు కావాలనుకుంటే సాల్టెడ్ బటర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇందులో సాల్ట్ వేస్తున్నాం కాదు, ఏదైనా పర్వాలేదన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను ఓమని చేతిలో వేసి నలుచుకొని ఇందులో వేసేస్తున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని తగినంత ఉప్పు, అలాగే ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా కారంని వేసుకోవాలండి. నాకైతే 1 టేబుల్ స్పూన్నర వరకు కారం అయితే పట్టిందండి. 1.5 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ని మనం తీసుకున్నప్పుడు నాకు 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పట్టిందండి. ఆల్మోస్ట్ 1 వరకు ఉప్పు అయితే పట్టిందనమాట. ఇప్పుడు ఒకసారి మనము ఉప్పు టేస్ట్ చూసేసుకోవాలండి. పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత మనము ఇక్కడ 1 కప్పు వరకు బియ్య పిండిని మంచిగా జల్లించుకున్న తర్వాత ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలండి. మనము పిండి అన్నది ముద్దలాగా కాకుండా తొందరగా వేడి నీరు కాబట్టి తొందర ముద్ద కట్టేస్తుంది. అందుకని తొందరగా ఇలా బియ్య పిండి 1 కప్పు వేసేసుకున్న తర్వాత అరకప్పు వరకు మైదా పిండిని కూడా వేసేసుకొని ఎంత స్పీడ్గా మీకు వీలైతే అంత స్పీడ్గా కలుపుకోవాలండి. అప్పుడే పిండిగా ఉండకుండా మంచిగా ఇలా మిక్స్ అయిపోతుంది వాటర్లోకి. మనకి ఈ వాటర్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నాకైతే కరెక్ట్ కొలత ప్రకారం తీసుకుంటే సరిపోతుందనమాట. ఇలా అంతా కలిపేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేయండి. మనం స్టవ్ మీద ఏదైతే స్టవ్ మీద ఇలా వాటర్ వేసి వేడి చేసుకొని ఆ పిండి వేసి కలుపుకున్నామో అక్కడ కాకుండా వేరే దగ్గర పెట్టేసుకున్నారనుకోండి, ఆ స్టవ్ వేడికి ఇంకా ఇది ఉడికినట్టు కాకుండా ఉంటుంది. అలాగే కింద అడుగు అన్నది పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అడుగు మాడిపోతుందనమాట స్టవ్ వేడికి. అలా కాకుండా ఉండడానికి మనము దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టి పక్కన పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయండి. మనం చేతిని పెట్టి పిండి కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకునేలాగా మనకు ఉండాలి. అంటే పిండి చల్లబడాలండి. వేడి పిండి మనం కలపలేము కాబట్టి ఇలా చల్లబడాలన్నమాట. చల్లబడిన తర్వాత మూత తీసి కొద్దిగా చేతికి ఆయిల్ వేసుకొని మనం పిండిని ఒక వెడల్పుగా ఉండే, మేమైతే తాంబాలం అంటామండి, అందులో వేసేసుకొని పిండి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నాకైతే వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ వాటర్ తక్కువగా అనిపిస్తే లైట్గా అలా వాటర్ స్ప్రింకిల్ మాత్రమే చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ కొద్దిగా టైట్గానే ఉండాలి. అప్పుడే మనకు చెగోడీలు మంచిగా వస్తాయి. లూజ్గా ఉంటే మాత్రం విడిపోతుందని గుర్తుంచుకోండి. ఇదంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలైనా మర్దన చేస్తూ పిండి అంతా కలుపుతూ మళ్ళీ ఈ పిండిని మూత పెట్టేసిన ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము చెగోడీలు చేద్దాము. దానికోసం ముందుగా ఒక పీట లాంటి దాన్ని తీసుకొని దానికి ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలండి. అలాగే చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా సన్నగా పోగులాగా వచ్చేలాగా ఇలా చేసుకోవాలండి. చేతితో నలుపుతూ అమ్మ చూపిస్తున్నారు, ఈ పద్ధతిలోనే చేసుకోవాలండి. అరచేతితో పిండిని సన్నగా పేనుతూ ఇలా చేసుకున్న తర్వాత సన్నగా ఎక్కడైతే అయిందో ఆ పార్ట్ని ఇలా సర్కిల్ లాగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని రెండింటిని అతికిచ్చి అక్కడ ఎడ్జ్ అన్నది కట్ చేసేయాలి. కట్ చేస్తే మనకు రింగ్ అన్నది ఫామ్ అయిపోతుందండి. దీన్ని ఇలా ఒక
ప్లేట్లో అనేది పెట్టేసుకోవాలండి. చూసారా పిండి సాఫ్ట్నెస్తో పాటు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నది కూడా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇలా పిండిని సర్కిల్లా తిప్పేసుకొని రెండు వైపులా ఇలా అతికించేసుకోవాలి. అంతే, మనకి ఇక్కడ చెగోడి అన్నది రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చేతికి అప్లై ఆయిల్ చేసుకోవడం వల్ల మనకు పిండి చేతికి అంటకుండా ఉంటుంది, అలాగే సాఫ్ట్నెస్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు 2 వరుసల చెగోడి అన్నది చూపిస్తున్నాం అనమాట. ఇలా 2 వరుసలు లైన్గా తిప్పేసుకొని ఆ 2 ఎడ్జ్ అంటే లోపల సైడు అలాగే బయట వైపు 2 కూడా అతికించుకోవాలండి. అతికించుకొని ఇలా పక్కకైతే పెట్టేసుకోండి 2 వరుసల చెగోడికి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇది ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఒక వరుస చెగోడీలన్నీ నేను వేయించుకున్నానండి. తర్వాత 2 వరుసల చెగోడీలన్నీ ఒకసారి వేయించుకున్నాను అనమాట. నాకు కంప్లీట్గా నేను తీసుకున్న పిండికి 5 వాయిలుగా, అంటే 2 వరుసల చెగోడీలు 3 వాయిలు వేసానండి. అలాగే ఒక వరుస చెగోడీలు 2 వాయిలుగా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన. రంగు మారుతుంది, అలాగే మనము ఆయిల్ నుంచి బయటకు తీసినప్పుడు కొంచెం క్రిస్పీ సౌండ్ కూడా మనం ఎగిరేసినప్పుడు వస్తుందన్నమాట. ఇవి బయటకు తీసిన తర్వాత కూడా వేడికి ఇంకా మంచి రంగు అలాగే క్రిస్పీనెస్ కూడా వస్తాయన్నమాట. అందుకే ఎక్కువగా నల్లగా అయ్యేలాగా మాత్రం చేసుకోవద్దండి. ఇవన్నీ చేసేసుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా టిష్యూ పేపర్ తీసుకున్న తర్వాత చూసారా ఎంత మంచి రంగు వచ్చాయో చెగోడీలు, అలాగే క్రిస్పీనెస్ కూడా అద్దరిపోయిందనమాట. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.